ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష నిపుణులు లలితాదేవి ఉపాసకులు వైవి శాస్త్రి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జాతక పరంగా ఎలాంటి సందేహాలున్నా సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి కాల్ చేయండి. నమస్కారం అండి. శాస్త్రి గారు, ముందుగా ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మకుమార్ అండి. మా బాబు గురించి మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి? పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి. ఓకే, చెప్పండి, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. సరిగా సెటిల్మెంట్ లేదండి జాబ్ లో. ఏంటమ్మా? జాబ్ లో సెటిల్మెంట్. బాబుకి సెటిల్మెంట్ సరిగా లేదండి జాబ్ లో. ఏ జాబ్ అయినా సరిగా ఉండడం లేదు. ఏం చేస్తుంటారు బాబు? బాబు బీఫార్మసీ అయిపోయిందండి. బీఫార్మసీ చేశారు. డిసెంబర్ 24 దగ్గర నుంచి కొంచెం బాగుంటుందమ్మా. మీకు దగ్గరలో ఎక్కడ శివాలయం కనుకుంటే స్వామికి చెరుకు రసంతో పన్నీరుతో కలిపి ఒకసారి అభిషేకం చేయించండి. ఒక 11 సోమవారాలు చేయించి ఒకసారి ఆఖరి రోజున వీలుంటే మామూలు అన్నదానం కొంచెం లేని బీదవారికి అన్నదానం చేయించండి. మరొక కాల్ అండి. హలో హలో, నమస్కారం, చెప్పండి. హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు వైష్ణవి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము సికింద్రాబాద్ నుంచి చేస్తున్నామండి. నక్షత్రం ఏం చెప్పండి? అది మా తమ్ముడు కోసం మాట్లాడాలా? ఓకే, తమ్ముడు నక్షత్రం ఏంటి? హలో హలో అండి, నక్షత్రం చెప్పండి మీ తమ్ముడిది. పూర్వభద్ర నక్షత్రం అండి. ఓకే, పూర్వభద్ర నక్షత్రం. సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారు. 1వ పాదం అండి. చెప్పు తల్లి. ఆయనకి సరిగ్గా జాబ్ లేదండి. ఒక 2-3 ఇయర్స్ నుంచి. మళ్ళీ వివాహం కూడా అయితలేదండి. ఏ ఊరు నుంచి చేస్తున్నారమ్మా? నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అండి. సికింద్రాబాద్. ఒక పని చేయండి అమ్మా, మాకు దగ్గర సికింద్రాబాద్ దగ్గర పద్మారావు నగర్ ఉంది కదమ్మా, ఆ స్కందగిరి టెంపుల్ ఉంది. స్వామికి ఎక్కువగా కూడా మంగళవారం ఒక 11 మంగళవారం స్వామికి అభిషేకం చేయించండి. వివాహంతో పాటు అతనికి కూడా సుస్థిరత ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది. మరొక కాల్ అండి. హలో హలో మేడం, నమస్కారం, మీ పేరు చెప్పండి. మేడం, నా పేరు నాగేంద్ర మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి మేడం. నక్షత్రం ఏంటి చెప్పండి? అది కుంభ నక్షత్రం మేడం, సింహరాశి. ఓకే అండి, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. చెప్పండి బాబు. రీసెంట్ గా జీవితం అయిపోతుంది, అంటే ఈ ఇయర్ అయిపోతుంది. జాబ్ కి ఇప్పుడు ఏదైనా సరే విజయాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి సార్. అంటే జాబ్ కైనా వెళ్తున్నా ఇంటర్వ్యూలో. నీ విద్య అవని నాన్న, విద్య అవ్వకుండా నీకు ఉద్యోగం రావాలంటే మనం అడగడానికి కూడా ఏదైనా పద్ధతిగా ఉండదు కదా. మనకి అయ్యేది మామూలుగా మార్చి ఏప్రిల్ దాకా విద్య ఉంటుంది కదమ్మా. అయిన తర్వాత మనం చూద్దాం, ప్రయత్నం చేద్దాం నాన్న. వస్తుంది చక్కగా, నీకు సుస్థిరత ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది. ఓకే అండి, మరి అలాగే నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు కదా. నిన్న అశ్విని గురించి చెప్పారు, మరి ఈ రోజు భరణి నక్షత్రం గురించి చెప్తారా? వారి లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగా చెప్పండి. ఈ భరణి నక్షత్రం వారు కొంచెం మొండిపట్టు బాగా ఉంటుందమ్మా వీరికి. ఎందుకంటే ఈ యొక్క భరణి నక్షత్రానికి యముడు అంటుంటాం. యమగండంలో పుట్టాడు ఆయన. భరణి నక్షత్రం వల్ల కొంతమంది యముడు అధిపతి. యమ మామూలుగా కొంత విధానం కూడా ఉంటుంటుంది. వీరికి నుదురు మామూలు తల నుదురు కొంచెం వెడల్పుగా ఉంటాం. కళ్ళు కూడా కొంచెం శిశంగా ఉంటాం. కొంత వాక్చాతుర్యం, ప్రతివాన్ని కూడా వాక్చాతుర్యం బాగుంటుంది. చిన్నవాళ్ళని చూసినా కూడా, ఎవరిని చూసినా కూడా మోహత్వ స్థితిలో కొంతవరకు కూడా, ఈ మోహత్వ స్థితి కొంతవరకు ఇది ఉంటుంది. వీరికి కొంత ఉగ్ర కోపం కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ యొక్క భరణి నక్షత్రంలో కొంత విశేషంగా కూడా ప్రతి వాళ్ళతో కూడా వివాద రాహిత్యం, ప్రతిదానికి కూడా కాలు దువ్వటం అనేది మనకు వివాదాలకు హేతు అవుతూ ఉంటుంది. వీరిని ఆరాధించడం మామూలుగా ఏదైనా సరే, ఏ దేవతనైనా ఆరాధిద్దాం అనుకున్నప్పుడు కొంత ఎందుకంటే దైవత్వం ఎందు కొంతవరకు విముఖత చూపిస్తుంటారు వీరిని కొంతవరకు కూడా ఈ యొక్క ప్రభావం వీరి మీద మనకు ఉంటుందమ్మా. వీరి లక్షణాలు ఎలా ఉంటాయి? కొంతవరకు తల్లిదండ్రుల మీద ఆపేక్ష, ఎందుకంటే తండ్రి కన్నా కూడా భరణి నక్షత్రం వారికి తల్లి యందు ఆపేక్ష చాలా ఉంటుందమ్మా. వీరి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? మరొక కాల్ అండి. హలో 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 సార్, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ సార్. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? నేను మా కొడుకు గురించి మాట్లాడాలనుకుంటున్నా.
ఓకే, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారో చెప్పండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. 28. ఓకే ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి. మీ అబ్బాయిది నక్షత్రం ఏంటి? మా అబ్బాయి స్వాతి నక్షత్రం, అది అనురాధ నక్షత్రం సార్. ఓకే, అనురాధ నక్షత్రం. సమస్య ఏంటనేది చెప్పండి సార్. సమస్య ఏంటండి? అబ్బాయి పెళ్లి ఎప్పుడైతుందని అనురాధ నక్షత్రం కదా. మే 6 లోపల మీ బాబు వివాహం అవుతుంది. సార్ మే 6 లోపల వివాహం అవుతుంది. వచ్చే సంవత్సరం 2013 మే 6 లోపల మీ బాబు వివాహం అవటానికి ఆస్కారం ఉంది. ఏదైనా కొంత జాగృతతో చేయటమే విశేషం. ఎందుకంటే ఇప్పుడు తొందరపడి చేయటం, కొంత వచ్చే సంవత్సరం ఉత్తరాయణం వచ్చిన తర్వాతే మీరు సంబంధాలు చూడటం కూడా మంచిది. ఓకే, మరొక కాల్ అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు భాస్కర్ మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? చిత్తూరు జిల్లా మేడం, పెదమూడి మండలం. ఓకే, టీవీ చుట్టూ మానేసి ఫోన్ లైన్ లో మాత్రమే మాట్లాడండి. నక్షత్రం ఏంటి చెప్పండి. ధనురాశి మేడం. నక్షత్రం చెప్పండి. భాస్కర్, ధనుసు రాశి. ఓకే, సమస్య ఏంటనేది చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. ఫోన్ లైన్ లో సమస్య ఏంటనేది చెప్పండి సార్. సమస్య ఏంటమ్మా? సమస్య కదా మేడం, ఎంత మాత్రం మన పిల్లల గురించి ఉన్నదో అనేసి తెలుసుకున్నా. పిల్లల గురించి కొంచెం కష్టాలుగా ఉన్నది, ఎంత మాత్రం తెలుసుకున్నామని. కాదు, ఏంటి సమస్య ఏంటి? నాకు అర్థం కావట్లా, మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. మన జీవితాన్ని గురించి ఎంత మాత్రం. ఫ్యూచర్ ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఫ్యూచర్ కావాలి చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటాం. మీరు వ్యవసాయం చేస్తుంటారు. సమస్య ఏమిటి చెప్పండి మీకు? హలో సార్, మీ సమస్య చెప్పండి. సమస్య కష్టాలు కొంచెం ఉన్నాయి. ఎందుకంటే కష్టం మనకి, ఎందుకంటే మన ప్రతి నెల కూడా అమావాస్య పౌర్ణం ఉంటుంది. కష్ట సుఖాలు లేకుండా ఎవరు లేరు, అందరూ కష్టాలతో ఉన్నాం. కానీ సమస్య మీకు ఆర్థిక ఇబ్బందులా లేకపోతే శత్రు ఏంటి ఉంటే దాని గురించి చెప్పండి, దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు లేవు ఏమండి? ఆర్థిక ఇబ్బందులతో కొంచెం. మరి ఆ విషయం చెప్పండి. నాకు సమస్యలు ఉన్నాయంటే నీకు, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు చక్కగా మీకు దగ్గరలోనే వ్యవసాయదారులు కాబట్టి ఈ గరిక అనేది దొరుకుతూ ఉంటుంది. చక్కగా గరిక దొరుకుతుంది. గరికతో గణపతికి గకార గణపతి అష్టోత్తరం, గణపతిని గరికతో పూజ చేసి ఒక బెల్లం మొక్క నివేదన పెట్టండి. ఈ ఆర్థిక ఇబ్బందులు తగ్గటానికి ఆస్కారం ఉంది. ఓకే, మరి అలాగే ప్రత్యంగర హోమం గురించి తెలియచేస్తారా? మా రేపు 29వ తేదీ మన పీఠంలోనే నిర్వహించబడుతుందమ్మా. ఇందులో మనం విశేషంగా కూడా ప్రతి హోమం ఏ వ్యక్తికి ఆ వ్యక్తితో హోమం చేయబడుతుంది. ఇందులో సాత్విక పదార్థాలు అమ్మవారికి ఎప్పుడూ కూడా అమ్మవారినైనా మామూలుగా ఎటువంటి వీటికి ఆరాధించకుండా మనం సాత్విక రూపంగా ఉన్న ఏ తల్లినైనా అమ్మవారి స్వామినైనా ఎవరిని కూడా సాత్విక పదార్థాలతో చేయబడుతుంది. ఇందులో ప్రత్యేక హోమగుండాలు ఎవరికి వారికి హోమపాత్ర ఉంటుందమ్మా. ఏ హోమానికి ఆ హోమమే, ఎవరికైనా సరే వచ్చి దంపతులకు వారికి హోమపాత్ర ఉంటుంది. ఇందులో పాల్గొనే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవటమే, చేయించే వాళ్ళు ఉండొచ్చు. చేయించటం కూడా ఎవరికి వారికే చేయించబడుతుంది. ఇందులో గణపతి హోమం, మాతంగి, బగళాముఖి, ప్రత్యంగర మరియు కాలసర్ప కాలభైరవ హోమాలు, తర్వాత ఇందులో కార్తవీర్యార్జన హోమం మరియు బగళాముఖి ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. తర్వాత పుత్రకామేష్టి, వివాహం కోసం కాత్యాయని, లక్ష్మీ కుబేర హోమాలన్నీ ఉన్నాయి. మనం దసరా నవరాత్రులు అమ్మవారికి ఈ యొక్క 15 రోజులు చేసి మన 15వ తేదీ పౌర్ణమి రోజున విశేషంగా కూడా ఈ హోమాలు నిర్వహించి ఎక్కువగా కూడా ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కూడా పాల్గొనడానికి ఆస్కారం ఉంది. దాని వివరాలు మన కింద స్క్రోల్ అయ్యే నెంబర్లకు తెలుసుకుని వారు తెలుసుకోవచ్చు తల్లి. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. జయలక్ష్మి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ముంబై నుంచి. నక్షత్రం ఏంటి చెప్పండి. నక్షత్రం లేదండి, జన్మనామము 64వ సంవత్సరము అక్టోబర్ 14. ఓకే, ఎవరి గురించి అడుగుతున్నారు చెప్పండి. మా ఆయన గురించి. ఓకే, ఆయన పేరు చెప్పండి. మా ఆయనకు సరిగా జాబ్ రావట్లేదు. ఓకే, పేరు చెప్పండి. ఆయన పేరేంటి? శ్రీధర్. శ్రీధర్ చెప్పాలి.
బొంబాయిలో ఎక్కుంటారమ్మా? బొంబాయిలో ఎక్కుంటారు? చెంబూర్. చెంబూర్లో ఉంటారు. ఏం చేస్తుంటారు మీ వారు? మా ఆయన వకీలండి. వకీలు. స్వగ్రామం ఏ ఊరు? స్వగ్రామం ఏ ఊరమ్మా? ఆంధ్రాలో ఆర్మూరు. వకీల్ చేస్తుంటారు మీ వారు. బాగానే ఉంటుంది కదమ్మా? ఇప్పుడు ప్రాక్టీస్ సరిగా లేదండి. ప్రాక్టీస్ సరిగా లేదు. ఓ పని చేయండి అమ్మా, రోజు ఒక 11 పర్యాయాల ఖడ్గమాల, దేవీ ఖడ్గమాల, లలితా సహస్రనామంలో ఖడ్గమాల ఉంటుంది, ఆ పారాయణ చేయండి. అలాగే ఒకసారి మాతంగి కవచాన్ని రోజుకు ఒక 11 సార్లు చొప్పున ఒక 41 రోజులు చేయి తల్లి. మీ వారు ప్రాక్టీస్ అభివృద్ధి అవుతుంది. ఆ పని చేయండి. మరొక కాల్ అండి. హలో, నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రభాకర్ శాస్త్రి అండి, వెస్ట్ గోదావరి. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి? నాకు చిత్తా నక్షత్రం 4వ పాదం అండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏంటి గురుగారు రెమెడీస్ చెప్తారని చేశారు. చెప్పండి శాస్త్రి గారు, మీరేం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి మామూలుగా బిజినెస్ చేసి దెబ్బతున్నాను సార్. ఇప్పుడు పురోహితంలోకి వచ్చాను సార్. నేను పురోహిత్యంలోకి వచ్చారు. అవును సార్. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనేది మన విద్యని మనం పాటిస్తున్నారు, అంతే కదా? సంతోషం. చక్కగా నిత్యం కూడా మామూలు ద్వికాలం కాకపోయినా, త్రికాలం కాకపోయినా, ద్వికాలమైన ఆ సంధ్యావందనం చేయండి. చక్కగా బాగానే ఉంటుంది. మీరు ఎక్కువ గణపతి ఆరాధన ఎక్కువ చేయండి, కొంత అభివృద్ధి అవటానికి ఆస్కారం ఉంది. ఎక్కువ గణపతిని చక్కగా ఎవరైనా సిద్ధి పొందిన గురువు దగ్గర నుంచి ఒకసారి గణపతిని తీసుకుని గణపతిని ఎక్కువ చేయండి. మీరు కూడా విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంది, మరియు మీ యొక్క వ్యాపారంలో కూడా మళ్ళీ నిలదొక్కడానికి ఆస్కారం ఉంది. మరొక కాల్ అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు సూర్యనారాయణమూర్తి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. నక్షత్రం ఏంటి చెప్పండి? విశాఖ నక్షత్రం 3వ పాదం. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. పూర్తిగా చెప్పండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. నేను ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాను అండి. అయ్యా, నాకు ప్రమోషన్ రావాల్సింది ఆగిపోయింది సార్. దాని గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. ప్రభుత్వ రంగ సంస్థలో చేస్తున్నారు, ప్రమోషన్ రావడానికి ఆగిపోయింది. చక్కగా నిత్యం కూడా ఒక గణపతికి మీరు క్షీరతర్పణ చేయండి. క్షీరతర్పణ గణపతికి తర్పణ చేయండి. తర్పణ చేస్తే కొంతవరకు దాని ప్రభావం, తర్పణ ప్రియుడు గణపతి, అది చేయండి. లేదు దగ్గరలో ఎవరన్నా పౌరోహితుల ద్వారా చేయించండి. అది చేసి ఒకసారి గణపతికి మోదకాలతో ఒక 1100 మోదకాలతో, కొంచెం కష్టమైనా సరే 1100 మోదకాలతో, ఈ దానిమ్మకాయలు చవక దొరుకుతూనే ఉన్నాయి, దానిమ్మకాయలతో ఒకసారి చేయించండి. మీ యొక్క అభివృద్ధి, మీకు రావాల్సిన ప్రమోషన్ వస్తుందండి. ఓకే, మరొక కాల్ అండి. హలో, నమస్కారం. మీ పేరు చెప్పండి. మా పేరు రత్నమ్మండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నుంచి. నక్షత్రం ఏంటి చెప్పండి? నక్షత్రం మా వారి గురించి అడగడానికి. ఓకే, చెప్పండి. నక్షత్రం ఏంటైంది? నక్షత్రం తెలియదండి. ఓకే, ఆయన పేరు చెప్పండి. కృష్ణుడు. ఓకే, సమస్య ఏం చెప్పండి శాస్త్రి గారికి. ఆర్థిక సమస్యల గురించి అడుగుతున్నాము. చెప్పు తల్లి, ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు ప్రైవేట్ గా ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తుంటారు. ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తుంటారు. బిజినెస్ అవి చేస్తుంటారండి. ఏంటమ్మా? రియల్ ఎస్టేట్ బిజినెస్ అవి చేస్తుంటారు. ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి మాకు. ఆర్థిక సమస్యలమ్మా, చక్కగా రుణహతృ అంగారక కవచాన్ని పారాయణ చేయించండి. రుణహతృ అంగారక కవచాన్ని నిత్యం పారాయణ చేయి తల్లి. అలాగే లక్ష్మీ శ్రీ సూక్త పారాయణ మీరు చేయగలిగితే చేయండి, లేదా సీడీ రూపంలో మనకు చాలా లభ్యమవుతున్నాయి. పొద్దునపూట సీడీ రూపంలో పెట్టుకోండి. విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రం పెట్టుకోండి. కొంతవరకు మీకు ఇదవుతుంది. రుణహతృ అంగారక కవచాన్ని ఎక్కువ పారాయణ చేయండి తల్లి. ఓకే, మరొక కాల్ అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. మా అమ్మాయి పేరు గాయత్రి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? బెంగళూరు నుంచి అండి. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి. ఓకే, సమస్య ఏం చెప్పండి శాస్త్రి గారికి. చెప్పమ్మా. అమ్మాయికి పెళ్లి ఇంకా ఎక్కడ ఫిక్స్ కాలేదండి, అందుకే. బెంగళూరులో ఎక్కడుంటారమ్మా? అవునండి, బెంగళూరులో ఉన్నామండి. ఎక్కడమ్మా బెంగళూరులో ఉండేది?
మేముండేది హెచ్ఐఎల్ అండి. ఓ పని చేయండి అమ్మా, నీకు ఒకసారి కుక్కుటి ఉంది కదా, కుక్కుటి వెళ్ళి ఒకసారి స్వామికి అభిషేకం చేయించడమా. ఒక వీలుంటే స్వామికి అభిషేకం కుక్కుటికి వెళ్ళేసి సుబ్రహ్మణ్యం దగ్గర చేయించండి. అతి శీఘ్రంగా మీ పాపకు వివాహం అయిపోతుంది తల్లి. మరొక కాల్ అండి. హలో మేడం, నమస్కారం, మీ పేరు చెప్పండి. మేడం నమస్కారం మేడం, నా పేరు రవీందర్ మేడం. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు మీరు? హైదరాబాద్ నుండి మేడం. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి. నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. ఏ వ్యాపారం చేసినా లాస్ అవుతుంది మేడం. ఏం చేస్తుంటానన్నా? ఏ వ్యాపారం చేస్తుంటామా? ఉల్లిపాయ వ్యాపారం. ఉల్లిపాయ చేస్తుంటాం. ఉల్లిపాయలో రేటు బాగానే ఉంది నాన్న. ఇంకో ఇల్లు తీసుకున్నామంటే ఇల్లు కూడా ఏడబోయి తీసుకున్నా అది లాస్ అవుతుంది. ఏడు అడ్వాన్స్ ఇచ్చినా అది మళ్ళా తిరిగి రావట్లేదు, కావట్లేదు ఏ పనులు. అది పరిష్కారం ఏమంటే మరి ఏందో మాకు అర్థం అవ్వట్లేదు గారు. నాన్న ఒక పని చేయనా, నువ్వు ఒకసారి రోజు కూడా దగ్గరలో శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామికి పాలతో అభిషేకం చేయించి ఒక 41 రోజులు చేయించి స్వామికి రోజు కూడా వీలుంటే కొబ్బరికాయ కొట్టే ఉపాన శక్తి ఉంటే కాయ కొట్టించు, లేదా పటికి బెల్లం స్వామికి పెట్టించు, అమ్మవారికి స్వామికి పెట్టించి అట్ట ఒక మండల దీక్షతో స్వామికి అభిషేకం చేయించడాన్ని నీ ఆర్థికంగా నువ్వు అభివృద్ధి అవుతావమ్మా. ఓకే, మరొక కాల్ అండి. హలో నమస్కారం, పేరు చెప్పండి. శ్రీనివాస్ అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి మీది? పునర్దశ నక్షత్రం 2వ పాదం అండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. చెప్పండి. ఏ బిజినెస్ చేసినా కలిసి వస్తలేదండి. ఏం చేస్తుంటారు నాన్న? మేము గ్రీన్ మార్కెట్ లో చేస్తామండి. మార్కెట్ లో చేస్తారు. బిజినెస్ ఉంటే దాదాపు పోయి ఒక 10 years అవుతుంది. మళ్ళీ ఏం చేసినా కలిసి రావడం లేదు. ఏ ఊర్లో ఉంటారు? వరంగల్. మన దగ్గరలో అమ్మవారు ఉందిగా భద్రకాళి. చక్కగా అమ్మవారికి వీలుంటే రాహుకాలంలో కుంకుమ పూజ చేయించండి. శుక్రవారం రాహుకాలంలో కుంకుమ పూజ చేయించండి అమ్మవారికి. విశేషంగా చేయించి అమ్మవారికి వీలుంటే ఒక గ్లాసులు పాలు నివేదన పెట్టించండి. మంచి సుగంధ ద్రవ్యాలు యాలకులు లవంగాలు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టించండి. అతి శీఘ్రంగా మీరు అన్ని సమస్యల నుంచి బయటకు వస్తారు. ఓకే, మరొక కాల్ అండి. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే అండి శాస్త్రి గారికి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి ముందుగా. నా పేరు కనకదుర్గ అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి? ఉత్తరా నక్షత్రం అండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి ఇప్పుడు శాస్త్రి గారికి. చెప్పు తల్లి. నాకు ఆర్థికంగా చాలా బాగోలేదండి, అసలు ఆరోగ్యం కూడా బాగోలేదు. సమస్య అండి నాకు. కొడుకు తన వల్ల నాకు మానసిక శాంతి లేదండి. దానికి ఏదైనా కొంచెం తరుణోపాయం చెప్పండి. తప్పకుండానమ్మా. దుర్గమ్మ అడిగిందంటే కనకదుర్గమ్మ విజయ నుంచి అడిగిందంటే చెప్పాలి కదా తల్లి. మీరు ఒక పని చేయండి, మామూలు నిత్యం కూడా ఖడ్గమాల రోజుకు ఒక 11 పర్యాయాలు చెప్పని చేయండి. చేస్తూ కూడా గణపతి కవచాన్ని రోజు పారాయణ చేయండి. దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఆరోగ్య రూపంగా అంటే మనకి సూర్యారావుపేట రోడ్లో అంతా సూర్యాపేట మన రోడ్లో అంతా కూడా సూర్యాపేట ఇది అంటారు, అక్కడ మొత్తం అంతా కూడా డాక్టర్స్ ఉన్నారు కదా, ఒకసారి డాక్టర్ గారు చూపించండి. ఓకే, మరి అలాగే నిన్నైతే కొన్ని నక్షత్రాల గురించి చెప్పారు కదా, అదే ప్రతిసారి నక్షత్రాలకి వాటికి సంబంధించిన వృక్షాలు చెప్తున్నారు కదా, అలాగే ఈ రోజు మరి స్వాతి విశాఖ నక్షత్రాలకి చెప్తారా? స్వాతి నక్షత్రం వారు నందివర్ధన చెట్టుని పూజ చేయాలమ్మా. తర్వాత విశాఖ నక్షత్రం మన వేప చెట్టును పూజ చేయటం చాలా శ్రేష్టం అమ్మ. స్వాతి నక్షత్రం వాళ్ళు నందివర్ధన చెట్టును మన దొడ్లలో ఉంటాయి నందివర్ధన చెట్లు, ఆ చెట్టును పూజ చేయటం. అలాగే విశాఖ నక్షత్రం వారు వేప చెట్టుని ఆరాధన చేయటం. వేప చెట్టు లక్ష్మీదేవి. మన శుక్రవారం మంగళవారం వచ్చిందంటే లక్ష్మీదేవి ఆవిడ దగ్గర తాండవిస్తుంది. ఆవిడని గనక ప్రార్థన చేయటం మనకు చాలా విశేషం తల్లి. ఓకే, మరి అంటే వేప చెట్లు అంటే చాలా ఎక్కువే ఉంటుంటాయి కదా, వాటిని కొమ్మలు విరవడం అలాంటివి ఆ నక్షత్రం వారు వేప చెట్టు కొమ్మలు గాని వేప చెట్టు సమిధులతో హోమం గాని ఇటువంటివన్నీ చేయకూడదమ్మా. నందివర్ధన చెట్టు అనేది మనం చూస్తూనే ఉంటాం, తెల్లని పూలు పూస్తుంటుంది. ఈ చెట్టు కొమ్మలు విరవటం కానీ చేయటం కానీ చేయకూడదు. ఈయన వేప చెట్టు ఎందుకంటే ఈ యొక్క నందివర్ధన చెట్టుని స్వాతి నక్షత్రం వారు ఎటువంటి కొమ్మని కానీ ఆకుని కానీ కొయ్యకూడదు. వాటికి ప్రదక్షిణం చేయటమే నందివర్ధన చెట్టుకు ప్రదక్షిణం చేయటం చాలా శ్రేష్టం. అలాగే ఈ వేప చెట్టు
విశేషంగా కూడా వేప చెట్టు మొక్కను ఒక కుండీలో పెట్టుకుని మన చిన్నగా ఎదుగులో కూడా ఉండదమ్మా. ఆ చెట్టుకు ప్రదర్శన చేయటం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మామూలుగా విశాఖ నక్షత్రం వాళ్ళు వేప చిగురు కొయ్యటం కానీ, లేదా వేప కొమ్మలు విరవటం కానీ, లేదా వేప చెట్టు నరకటం కానీ, దగ్గరుండి నరికించడం కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క నక్షత్రం ప్రభావం వారు ఇంకొకరితో నరికించడం కానీ చేయకూడదు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. నక్షత్రం ఏంటి చెప్పండి? శివ నక్షత్రం 2వ పాదం. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. చెప్పండి నరసింహారావు. అప్పుల బాధ కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి, అట్లాగే అనారోగ్య సమస్య కొద్దిగా. అప్పుల బాధ. ఏం చేస్తుంటారు? డిటిపి ఆపరేటర్ అండి. ఏమండి? డిటిపి ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్ అండి. కంప్యూటర్ ఆపరేటర్ గారు, రోజు ఒకసారి ఒక పని చేయించండి. మారేడు దళాలు మనకు లభ్యమవుతూనే ఉంటాయి. మారేడు దళాలతో ఒక మండలంగా శివుడికి అభిషేకం చేయటం, లేదా మారేడు దళాలతో హోమం చేయటం, తేనెలో ముంచి చేయించండి. ఆర్థికంగా మీరు అభివృద్ధి అవటానికి ఆస్కారం. తేనెలో మారేడు దళం నుంచి రోజు కూడా హోమం చేయించండి, అభివృద్ధి అవుతారు మీరు. ఓకే, మరొక కాల్ అండి. హలో. హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి. మా పేరు ఈశ్వరాచారి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? మేము హైదరాబాద్ నుంచి చేస్తాం సార్. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి? మా కొట్టు గురించి అడగాలని. ఓకే, నక్షత్రం ఏంటి? రోహిణి నక్షత్రము 4వ పాదము. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. వివాహం గురించి అడుగుదామని. ఒక 5-6 నెలల సంది అమ్మాయిలు చూస్తున్నాం కానీ సరిగా కుదురుతలేదు. ఈశ్వరాచార్య గారు, మీ అబ్బాయి నక్షత్రం చెప్పండి ఒకసారి. రోహిణి నక్షత్రం 4వ. రోహిణి నక్షత్రం. మీ బాబుకి మే 12 తర్వాత వివాహం అవటానికి ఆస్కారం ఉంది. మీరు ఏదైనా సరే ఫిబ్రవరి తర్వాత మీరు వేగవంతం చేసుకోవచ్చు. వివాహ ప్రక్రియ చూడటానికి చేయొచ్చు. మే 12 లోపల మీ అబ్బాయి వివాహం అవుతుంది. మీరు ఒక పని చేయించండి, ఒకసారి వీలుంటే అశ్వత్థనారాయణ కళ్యాణం చేయించండి. రావి చెట్టు వేప చెట్టుకి దగ్గరలో చేయించండి. అతి శీఘ్రంగా మీ బాబు వివాహం అవుతుంది. మరొక కాల్ అండి. హలో. హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. అండి. నా పేరు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అండి. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి? నక్షత్రం మృగశిర అండి. ఓకే, టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్ లైన్ లో మాత్రమే మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. చెప్పు తల్లి. మా అమ్మగారు మాట్లాడుతుంది. గురుగారు నమస్కారం అమ్మా, చక్కగా మంచి పని చేసావమ్మా. నువ్వు తీసుకుని నా పెళ్లి ఎప్పుడవుతుందో నా పిల్ల అడగకుండా మంచి పని చేసావు తల్లి. చెప్పమ్మా. చెప్పండి ఏంటి? 4/4/19 చెప్పు తల్లి, చెప్పు తల్లి. నక్షత్రం చెప్పు తల్లి. పేరు పుట్టిందండి. అమ్మా. పేరు అనూష అండి. నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. అమ్మా చెప్పండి. ఏం కావాలి? సమస్య ఏంటమ్మా? వివాహమా? పాపకి ఇంకా కళ్యాణం అవ్వలేదండి. అదే వివాహమా? సంతోషం. అట్లా తీసుకుని చెప్తే చాలా సంతోషిస్తా. పెద్దవాళ్ళు మాట్లాడండి. వివాహం కోసం ఎవరైనా సరే పిల్లలు మాట్లాడవద్దు. మీరు ఒక పని చేయించండి అమ్మా. పాపతో తులసి కోటలో రాగి సర్పాన్ని గనక పెట్టి రోజు కూడా ఒక 41 రోజులు ప్రదక్షిణం చేయించండి. చేయించి మామూలు ఆఖరి రోజున వీలుంటే 1 కేజీ కందులు సోమవారం రాత్రిపూట నానబెట్టి మంగళవారం పొద్దున్నే కొంచెం నూనెలో వేయించి ఆవుకు పెట్టించండి. చల్లారినాథ్ వేడి మీద పెట్టమోకండి. అట్లా పెట్టించండి. మీ పాపకి మార్చి 14 లోపల మీ పాప వివాహం అవుతుంది. ఓకే, మరొక కాల్ తీసుకుందామండి. హలో. హలో అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు తనూజ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? తనూజ. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఫోన్ లైన్ లో మాత్రమే మాట్లాడండి. సూర్యాపేట నుంచి అండి. ఓకే, నక్షత్రం ఏంటి చెప్పండి? స్వాతి నక్షత్రం అండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి శాస్త్రి గారికి. తల్లి చెప్పండి. ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగుంటలేదండి. ఆరోగ్యం ఏంటమ్మా సమస్య? తల తిరగడం, కడుపు ఉబ్బరంగా ఉండడం. చేస్తారమ్మా. మన సూర్యాపేటలో ఎవరన్నా దగ్గరలో డాక్టర్ గారు ఉంటే చూడండి. లేకపోతే హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లో వచ్చిన మంది డాక్టర్లు ఉన్నారు. ఆరోగ్య రూపంగా కూడా నాకు దయచేసి చెప్పొద్దు. ఎక్కువ వీలుంటే సూర్యారాధన చేయండి, తల తిరగడం తగ్గుతుంది.
ఓకే అండి, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకులకు జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూస్తారు కదండి, ఇది ఇవాళ ఆనంద సిద్ధి కార్యక్రమం. మరి ప్రత్యంగ్రహ హోమం, దాంతో పాటుగా అనుసంధానంగా అనేక హోమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు 29వ తారీఖు నిర్వహిస్తున్నారు. దీంట్లో పాల్గొనాలనుకునే వారు ఎవరైనా కానీ స్క్రీన్ మీద మీకు పర్సనల్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, స్క్రోల్ అవుతూ ఉంటాయి భక్తి టీవీలో. దానికి కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ జాతక సమస్యల పరిష్కారం కోసం మరిన్ని వివరాలకు సంప్రదించండి. వైవి శాస్త్రి 9347422299. చిరునామా బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి, రోడ్ నెంబర్ 3A, హౌస్ నెంబర్ 14, టీవీ కాలనీ, రామంతపూర్, హైదరాబాద్.